వెల్కమ్ టు మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్. మన స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో మోరా అంజీ 7 అని కొడితే మీకు రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఎన్నో కంటెంట్లు వీడియోలు ఉన్నాయి, కాంపిటీషన్ సంబంధించినవి. మనం ప్రజెంట్ చెప్పుకుంటున్నది ఆఫ్రికా గురించి మ్యాప్లో చెప్పుకుంటున్నాం. మనకు తెలుసు ఆఫ్రికా ఈ మ్యాప్ చూడంగానే మీకు అర్థమవుతుంది. ఆఫ్రికా పర్యాటక ప్రాంతం. అక్కడ నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ మనం ఏ ప్రాంతాలు ఉంటాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకు నార్త్ సైడ్ చూస్తే సహారా ఎడారి, నైజర్ నది, అలాగే ఇంకా సగం శుష్క ప్రాంతము, ఎడారి వృక్ష సంపదనేమో ఇక్కడ ఉంది. ఇథియోపియా వచ్చేసి స్వతంత్ర దేశంగా ఉన్నది. అంటే అప్పట్లో అంటే ఆఫ్రికాలో కూడా ఆక్రమించుకున్నారు, కానీ ఇథియోపియాని ఆక్రమించుకోలేకపోయారు, స్వతంత్రంగానే ఉన్నది. ఈస్ట్ సైడ్ వచ్చేసి పర్వత శ్రేణులు, వృక్ష సంపద కూడా ఉన్నది. అదే ఈస్ట్ సైడ్ సవర్ణ గడ్డి భూములు కూడా ఉన్నాయి. జాంబేజీ నది కలహరి ఎడారి కింద ఉంటుంది. ఇక్కడ సౌత్ సైడు ఎత్తైన పీఠభూములు, మెత్తటి గడ్డి కూడా సౌత్ సైడే ఉంది. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే సౌత్ నుంచి కొంచెం ఎడారి ప్రాంత వృక్షము, కలహరి ఎడారి, అలాగే విశాల పత్ర వృక్షాలు. ఇక్కడ లైబీరియా పంటల తోటలకు ప్రసిద్ధి. అలాగే వచ్చేసి మనకు నదుల గురించి చూసుకుంటే నైజర్ నది వెస్ట్ సైడ్ ఉంది, ఓల్గా నది ఉంది, అలాగే కాంగో నది. ఈ కలహరి ఎడారి దగ్గర మనకేం కనబడుతుంది, జాంబేజీ నది కనబడుతుంది. మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆఫ్రికాలో దేనికి ఖనిజాలు ప్రసిద్ధి అంటే బొగ్గు, రాగి, తగరము, బంగారు, వజ్రాలకు ప్రసిద్ధి. నైజీరియాలో వన్ ఆఫ్ ది నేషన్ అయిన ఆఫ్రికాలో ఖండంలో నైజీరియా ఖనిజ తైలం, పెట్రోలియంకు ప్రసిద్ధి. జాంబియా, జింబాబ్వేలో రాగి గనులు ఉండడం జరుగుతుంటుంది. మనం డీప్గా డిస్కస్ చేసినాం. మనం ఇది ఇథియోపియాలో కూడా మనకు వజ్రాల గనులు, బంగారు గనులు కూడా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం రోజు ఇలాగే ఒక మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ 7. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.